అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనము బీరకాయతో వేపుడు లేదా ఫ్రైని ఎలా తయారు చేయాలో చూడబోతున్నాము. బీరకాయ వేపుడుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే తయారు చేసే విధానాన్ని మనము ముందుగా తెలుసుకుందాము. ముందుగా బీరకాయలను చేదు ఉన్నాయా లేదా చెక్ చేసుకొని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత అందులోకి కొంచెం మినపప్పు మరియు శనగపప్పు కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఈ పప్పులన్నీ వేగాక ఇందులోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను అలాగే కొన్ని ఉల్లిపాయలను వేసి బాగా వేయించాలి. మూత పెట్టి 2 నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు కరివేపాకు అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి. మూత పెట్టి మరొక 2 నిమిషాలు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మూత తీసి ముక్క ఉడికిందా లేదా చెక్ చేసుకొని ఇందులోకి కొద్దిగా సాల్ట్ మరియు కారం పొడి, ధనియా పౌడరు యాడ్ చేయాలి. వీటితో పాటు కొద్దిగా కొబ్బరి పౌడర్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చివర్లో కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. బీరకాయ ఫ్రైని మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. ఇది చపాతీ, రైస్లోకి చాలా బాగుంటుంది.